ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇప్పుడు శక్తి మూలం ఇదం జగత్ అంటే ఎవడి చేతిలో మనీ మజిల్ పాలిటిక్స్ పవర్ ఉంటుందో వాడే మగాడు. మిగతా వాళ్ళు బానిసలు అనేటటువంటి స్టేజీ. సినిమా ఫెడరేషన్లో ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎవరైతే యాజిటేషన్ చేస్తున్నారో డ్యాన్సర్ల నుంచి హెయిర్ డ్రెస్సర్ల దగ్గర నుంచి వివిధ విభాగాలు 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సిబ్బంది ఉన్నారు, ఫైటర్స్ అందరూ కూడా. సరే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వేరే వాళ్ళని తీసుకుంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ చాలట్లేదు కాబట్టి వేరే వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం, వదిలేశారు. దాంట్లో కొన్ని రూల్స్ పెట్టారు, ఇవన్నీ నడిచినాయి. అయితే చూడండి, ఇంత తెలివిగా ఇవాళ లేబర్ కమిషనరు మీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకురండి, మీ మెంబర్షిప్ లెక్కలు తీసుకురండి, మీకు సంబంధించినటువంటి మొత్తం మినిట్స్ బుక్స్ తీసుకురండి. ఇవన్నీ ఎవరిని అడిగారు? ఫెడరేషన్ అడిగారు. ఫెడరేషన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి యూనియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు అడిగారు. ఇప్పుడు అది ఎందుకు అవసరం వచ్చింది అంటే నిర్మాతలు లేదా గవర్నమెంట్ నుంచి నిర్మాతలు ప్రెజర్ చేయించి ఉండాలి. మరి నిర్మాతల మండలికి సంబంధించి అట్లాగే ఏమన్నా అడిగారా? లేదు ఫిలిం ఛాంబర్కి సంబంధించి అట్లాంటివి ఏమన్నా అడిగారా? ఇద్దరిని కూడా మీ ఆ స్టేట్మెంట్స్ అన్నీ పట్టుకురండి అంటే కరెక్ట్, జెన్యూన్. ఎందుకంటే వాళ్ళే ఆ సంస్థల తరపున రిప్రజెంటేషన్ ఎట్లాగా తెలుసుద్ది కాబట్టి అది అడగడంలో తప్పు ఉండదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఫెడరేషన్ కార్మికులు శరీరానికి సంబంధించినటువంటి శ్రమను నమ్ముకున్నారు. వాళ్ళు పెత్తందారులు లేదా ఆ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ పలుకుబడి ఏంటో చూపించారు. రాష్ట్రం విడిపోతే మన చేతిలోకి వస్తుంది, లేకపోతే మన పరిపాలనలో వస్తుంది, ఇవన్నీ నినాదాలు ఇచ్చిన వాళ్ళలో పాపం వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడైనా సరే నిజంగా మాట్లాడుకోవాలి, నిర్భయంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.